తెలంగాణ న్యూస్ కి స్వాగతం। నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలోని అంగడి బజార్ నుండి బోనాలతో నృత్యాలు చేస్తూ మండల ప్రజలు ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు। శనివారం ఆయన సిరికొండ మండల కేంద్రానికి ప్రచారంలో భాగంగా కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు। ఈ యొక్క కార్నర్ మీటింగ్ తెలంగాణ చౌరస్తాలో నిర్వహించారు। ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి మాట్లాడుతూ ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ లో చేతి గుర్తుకు ఓటు వేసి తనను పూర్తి మద్దతు ఇవ్వాలని, నన్ను గెలిపించి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పార్లమెంట్ పంపించారని సిరికొండ మండల ప్రజలను కోరారు। గతంలో ఎంపీగా కవితను గెలిపించారని, రెండవసారి బీజేపీ అరవింద్ ని గెలిపించారని, వారు చేసిన అభివృద్ధి శూన్యమని, ఈసారి కాంగ్రెస్ చేతి గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించారని, ఎందుకంటే నేను ప్రజల మనిషిని, ప్రజల మధ్యలోనే ఉంటాను, ఏ ఇబ్బందులను నన్ను కలవండి అని అన్ని రకాలుగా మీ వెంట నిలబడతానని అన్నారు। ఇక ఉర్దూ అకాడమిక్ చైర్మన్ తాహిర్ బిన్ కోరినట్లుగా సిరికొండ మండల కేంద్రానికి కామారెడ్డి నుండి కమ్మరపల్లె వరకు డబుల్ రోడ్ కోసం పార్లమెంట్ లో కొట్లాడి రోడ్లు అయ్యే విధంగా ఒత్తిడి కేంద్రం పైన తీసుకొస్తారని, అలాగే 21 ప్యాకేజీ కింద మళ్లీ వచ్చే వర్షాకాలానికి నీళ్లు సిరికొండ మండలానికి వచ్చే విధంగా చేస్తారని హామీ ఇచ్చారు మీ జీవన్ రెడ్డిని అన్నారు। ఈ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డితో రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, డీసీసీ అధ్యక్షులు భాస్కర్ రెడ్డి, ఉమాజీ నరేష్, శేఖర్, రాములు, దేగాం సాయన్న తదితరులు పాల్గొన్నారు। వరి ధాన్యాన్ని క్వింటల్ 3,000 చూపించడం బాధ్యత నాది, కాంగ్రెస్ పార్టీ అని వాళ్ళు చెప్తున్నాను। అయితే నేను రైతు బిడ్డరే కాదు, నాకు 10-12 ఎకరాల పొలం ఉన్నది। మీరు బాగుపడితే నేను కూడా బాగుపడుతున్నాయి అంటూ నాకు ఇంత మిగులుద్ది, నిజమా వద్దమా? రైతు కాలనీలా కూడా కరెంట్ వస్తుంది, ఉచితంగా వస్తుంది। ఇక్కడ పువ్వు గుర్తుడే కరెంట్ ఇస్తుండా, మరి ఎందుకు ఇద్దరు అంటే రైతు పట్ల ఎవరికి ప్రేమ ఉంది? కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ప్రేమ ఉందని చెప్పండి। రుణమాఫీ ఇప్పుడే చెప్పిండు, 2 లక్షల రూపాయలు మాఫీ చేపిస్తాను అని చెప్పాను। మేము గతంలో చేసినాం 8-9లో, రేపు మళ్ళీ చేయబోతున్నాం 2 లక్షల రూపాయల రుణమాఫీ, రేపు 15 ఆగస్టు చేయబోతున్నామని చెప్పండి। ఇది కాంగ్రెస్ పార్టీ అని చెప్పంటున్నాను నేను। రైతాంగం, రైతు కూలీలు కొంతమంది ఏదైతుందో స్థానికంగా బతుకుదరు లేకుండా దుబాయ్ మస్కట్ పోతారు, పాప మా దగ్గర పోతారు కొద్దిమంది, మీ దగ్గర పోతారు ఎవరన్నా? మరి ఆ సంగతి ఆలోచన చేయాలని చేయద్దా? ఆడు పాప కట్టుకున్న భార్యను కన్నా పిల్లలు వదిలి దేశం పోతే ఆడ ఆపదలు ఏమన్నా అయితే మన ఆదుకోవద్దా? ఎందుకంటే కాంగ్రెస్ సర్కారు ఉండగా నేను మంత్రి ఉంటప్పుడు 1 లక్ష రూపాయలు ఇప్పించిన, 10 ఏళ్ళు అయిందో తెలంగాణ వచ్చి, ఇప్పుడు 1 రూపాయి ఇచ్చిండా? నేను కేడీ ఇయ్యలేదు, వాడు 3 ఇయ్యలేదు। మీ అరవింద్ ఉన్నాడు, ఎన్నడూ నోరు తెలిసి మాట్లాడినాడా? ఎన్నడైనా 5 ఏళ్ళు అయిందో, 5 ఏళ్ళ నోరు తెలిసి మాట్లాడిండా? మా గల్ఫ్ కార్మికులు ఆపదలు ఉన్నాడు, వాళ్ళు ఆదుకోవాలి, వాళ్ళు సహాయం చేయాలని మాట్లాడినాడే? నేను చెప్తున్నా, గల్ఫ్ కార్మికులకు అండగా నిలబడ్డది ఆనాడైనా ఈనాడైనా ఏనాడైనా కేవలం జీవన్ రెడ్డి మాత్రమే చెప్పిన మనం చెప్తామని చెప్పండి। పార్లమెంట్ గెలవడం కాదవ్వా, అందరికి గెలవాలని ఉంటుంది ఆశ, పని చేసేవాడు కావాలి, నిజమావద్దమా? చైతన్యం ఎంత దూరం ఉందో పక్కపడ్డ ఉంది ఈడికి మీ నిజామాబాద్ ఎంత ఉందో అంతకంటే దగ్గరనైనా మా ఊరు, వినవా? ఆయన అత్తారు చేస్తానట, ఆయన అత్తారు చేయిస్తానట। ఈడికి నిజామాబాద్ పోవాలంటే 60-70 కిలోమీటర్లు పోవాలి, ఈ మాది 30-40 కిలోమీటర్లు మేడిపల్లి దాకా అయిపోయాయి। నేనేమంటున్నా, ఎవరికి ఏ సమస్య వచ్చినా 6 సార్లు ఎమ్మెల్యే గెలిచినట్టు అట్టి గెలిపిస్తారు, పంచాయతీలో అందుబాటులో ఉంటలే కదా। నేను చెప్తున్నా, ఇవాళ భూపదాన్ని ఏదైతుందో మీరు ఆయన ఎట్లా గెలిపించి ఆయనకు అవకాశం ఇచ్చిండు, తెలంగాణ ఉద్యమ నాయకుడు పోరాటం చేసిండు, కేసీఆర్ వాడుకొని అన్యాయం చేసిండు, పాపం ఆయన ఏదైతుందో బుద్ధివంతుడు కాబట్టి బుద్ధి చెప్పాలని చెప్పని కాంగ్రెస్ కక్షి 2018లో పాపం కాలే, అయినా బరాబరి సంగతి చూస్తా అని చెప్పారు, పట్టుబట్టి బరాబరి సంగతి చూస్తారు, పట్టుబట్టిండు, 5 ఏళ్ళు మళ్ళా కొట్లాడిండు, అని సంగతి చూసినట్టు లేదా? నేను చెప్తున్నా, నేను భూపతి కంటే తక్కువని కాదు, ఆయన కన్నా మొండు నేను చెప్పంటున్నా, నేను మొండని అంటున్నాను। ఆయన ఎట్లా కొట్లాడి దొరకు బుద్ధి చెప్పిండో నేను కూడా పువ్వు గుర్తులు బుద్ధి చెప్తా, నేను కూడా పువ్వుతో బుద్ధి చెప్తా అని చెప్పంటున్నాను। బరాబర్ రైతు బిడ్డలు కాపుదార పొన్ని ఈ ప్రాంత రైతాంగానికి అందరికీ అండగా నిలబడబోయేది కేవలం జీవన్ రెడ్డి మాత్రమే చెప్పంటున్నా।
21 ప్యాకేజ్ ఏడాది లోపల కాలనీలతో పాటుగా కరెంటుతో పాటుగా మరి 3,000 రూపాయల క్వింటల్ మద్దతు ధర అని చెప్పంటు నేను మా ఆడబిడ్డలకు ఏదైతుందో మన సంఘానికి 10 లక్షల రూపాయలు వడ్డీ లేకుండా నేను అప్పిస్తాను. 10 లక్షల రూపాయలు 10 లక్షలు ఆ బీడీ కార్మికులు ఉన్నారమ్మా, వాళ్ళకి నెల ఏదైతుందో 4,000 పెన్షన్. మీ అందరి మద్దతు కోరడానికి ఈరోజు నేను సిరికొండ మండల కేంద్రం రావడం జరిగిందవ్వా. మరి ఇంత పెద్ద సభ, రైతాంగం, రైతు కూలీలు, మా తల్లులు, ఆడబిడ్డలు అవ్వా అని చెప్పి అంటూ నేను ఇక్కడ వాస్తవ పొద్దుపోయింది. నేను ఎక్కువగా సమయం తీసుకొని అవ్వా. మా మిత్రుడు భూపతి రెడ్డి గారే కానీ, మహేష్ గౌడ్ గారే కానీ, మా తాల్బీన్ అమ్దాన్ గారే కానీ మనకు కావాల్సిన విషయాలన్నీ చెప్పిందవ్వా. ప్రధానంగా మనకి ఏం కావాలి? కాలువ నీళ్ళు కావాలన్నవ్వా. కాలువ నీళ్ళు వస్తే మనం బాగుపడతాం. అదే నేను చైతన్యంలో ఉన్నవ్వా, ఇదే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్కి వెళ్ళి 40 ఏళ్ళకి మా కాలువ నీళ్ళు వస్తున్నాయి. దాంతో మేము అందరూ బాగుపడ్డాం తల్లి. మనకు కూడా ఏదైతుందో ఇలా ప్రాణహిత చేపల ప్రాజెక్టు అంతర్భాగం 21 ప్యాకేజ్ నిర్మాణం చేపట్టబడ్డట్టయితే దర్పేళ్ళే కానీ, సిరికొండే కానీ ఈ ప్రాంతం అందరికీ సాగునీరు వచ్చే అవకాశం ఉన్నది. 90% పూర్తయింది. 10% అయితే అయిపోతుంది. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారానికి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ కానీ, ఇంతవరకు మీకు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన బాజిరెడ్డి గోవర్ధన్ గారే కానీ అని ఈ ప్రాంత వాస్తవ్యుడు, ఇక్కడ పుట్టినోడు, ఆయన రైతు బిడ్డగా భావిస్తాడు. మరి అది కనీస బాధ్యత ఏదైతుందో ఇలా 21 ప్యాకేజ్ పూర్తి చేసి కావలి దేవత మీరు చెప్పండి. మరి నేను చెప్తాను, నేను భూపతి రెడ్డి గారు మరి ఎమ్మెల్యే గెలిచింది కదా, సంవత్సర కాలం లోపల 21 ప్యాకేజ్ పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని సాగు చేయడం బాధ్యత అంటున్నా. ఆయన నాతో చెప్పిండు, జీవనన్నా నువ్వు పార్లమెంట్ టికెట్ మంచిగా ఉన్నది, కానీ మాకు సమస్య ఉన్నది. నా నిజామాబాద్ కాన్ఫరెన్స్ అంతా ఏదైతుందో మాది ఎగువ ప్రాంతం, కాలనీలు లేవు. 21 ప్యాకేజ్ ఏదైతుందో దాదాపు 90% పూర్తయింది. పోయిన ప్రభుత్వం ఏదైతుందో రీడిజైనింగ్ అనే నెపంతో దాన్ని ఆనబెట్టింది. మీరు ఏదైతుందో నా నియోజకవర్గానికి సంబంధించి 21 ప్యాకేజ్ నిర్మాణ సత్వరమే చేపట్టడానికి కావాల్సిన నిధులు కేటాయింపు చేయడానికి సహకరించు. ఇవాళ నీ ఎమ్మెల్యే, నీ ఎంపీ ఎన్నిక గెలిపించడానికి ఏదైతుందో నేను బాధ్యత తీసుకుంటాను. మళ్ళీ ఇలా వేదికముఖం చెప్తున్నాను నేను, 21 ప్యాకేజ్ మళ్ళా వచ్చే వర్షాకాలం, రేపటి వానకాలం కాదు, ముందే చెప్తున్నాను నేను, మళ్ళా వచ్చే వానకాలం సంవత్సర కాలం తర్వాత వస్తుంది కదా, ఆనాటికి ఏదైతుందో మీ కాలువలు తెచ్చించే ఒక బాధ్యత కాంగ్రెస్ పార్టీ మరి చెప్తున్నాను చెప్పండి. అంతేకాదు మా ఆడబిడ్డలు రవ్వ మీ దగ్గర కూడా ఆలోచన చేయాలి. 10 ఏళ్ళు రాజ్యం వచ్చింది తెలంగాణ, మనకి ఉచిత బట్టి ఇస్తున్నారు ఎక్కడ తెలియదు, యాదుకున్నాదమ్మా. ముందుగా పావులో బట్టి ఉండే రాజశేఖర్ రెడ్డి అప్పుడు, తర్వాత ఏమైంది, ఈంత పావులు ఎందుకని చెప్పి ఆయనతో మాఫ్ చేసింది. 10 ఏళ్ళు మొత్తం వాడు ధరించిందా. నేను చెప్తున్నావా, మీకు వడ్డీ ఇప్పించడే కాదు, తలా సంఘానికి 10 లక్షల రూపాయలు అప్పిస్తా. 10 లక్షలు అంటున్నాను నేను, గుర్తుపెట్టుకోండి. ప్రతి సంఘానికి 10 లక్షల రూపాయలు రొటేషన్ పద్ధతి ద్వారా అప్పి పేరుతో పాటుగా మీ వడ్డీ ఏ నెల కా నెల, ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఏది ఇస్తుందో మీ బ్యాంక్ ఖాతాలో జమ చేసి మీకు లబ్ధి అని చెప్పండి. ఇది కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం తల్లి చెప్పంటున్నా. మన దానికి బీడీ చేస్తారమ్మా, వ్యవసాయం చేస్తారు, బీడీ చేస్తారు. వాళ్ళు పెన్షన్ కావద్దమ్మా. పోయిన సర్కార్ పెన్షన్ ఇస్తున్నారు అని చెప్పి ఏం చేసింది, 2014 కట్టా పెట్టింది. ఈ కట్టా పెట్టడంతో ఏమైపోయింది, 14 తర్వాత ప్రావిడెంట్ ఫండ్ చెల్లింపు చేసినా కానీ వాళ్ళు పెన్షన్ రాలేదు. నిజమాబద్ధం తల్లి. కొత్త పిల్లలు బీడీలు నేర్చుకుంటారు, కొత్త కోడలు వస్తుంది ఇంటికి, పాప బీడీలు చేస్తుంది కానీ పెన్షన్ రాదు. అత్తకత్తే పెన్షన్, కోడలు రాదు. ఇది అన్యాయం కాదమ్మా. నేను చెప్తున్నా, అత్త కానీ కోడలు కానీ ఎవరైనా కానీ అమ్మా చెప్పంటు నేను, బీడీలు చేసే ప్రతి ఆడబిడ్డకు ప్రతి నెల ఇవాళ అమలంతో 2,000 తోడు ఇంకా 2,000 కలిపి 4,000 ఇప్పిత బిడ్డ 4,000 అని చెప్పండి. కాంగ్రెస్ మీరు ఆలోచించండి, పువ్వు గుర్తొస్తుంది అని అడగండి. జీవన్ రెడ్డి ఏదైతుందో మాకందరూ బీడీ పెన్షన్ ఇప్పిస్తా అని చెప్పాడు, నువ్వు ఇప్పిస్తావు అని చెప్పాడు కమ్మా.
మొత్తం దేశంలో 20 రాష్ట్రాలు ఉన్నాయి వాళ్ళే ఎక్కడ పెన్షన్ ఇప్పిస్తున్నాడవా లేదు. కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే బీడీ పరిశ్రమపై ఆధారపడ్డ ప్రతి ఆడబిడ్డకి ఏది ఇస్తుందో పెన్షన్ ఇప్పిస్తుంది కాంగ్రెస్ పార్టీ తల్లి అని చెప్పంటారు. వీళ్ళు పెన్షన్లు కూడా మన 2000 వస్తున్నాయి కదమ్మా. 2000 వస్తే కేంద్ర ప్రభుత్వం మన జిఎస్టీ పేరిట పన్ను వసూలు చేస్తుంది. జిఎస్టీ పేరిట ఈ 2000 వాళ్ళు ఇచ్చేది 200, రాష్ట్రం ఇచ్చేది 1800. తెలుసా తల్లి? అడుగు పువ్వు గుర్తుంది. మరి కాంగ్రెస్ వాళ్ళు ఏదైతుందో 1800 ఇచ్చినప్పుడు ఆయన 1800 ఇవ్వాలంటే తప్పనే. మరి కాంగ్రెస్ 4000 ఇవ్వాలంటుంది. 4000 ఇవ్వాలన్నప్పుడు ఏదైతుందో తలా కొంచెం శుభ్రం చేసి ఇంత ఆధారం సాయం చేయాలని చేస్తా. ఆడ 200 అంటే 200 10 ఏళ్ళే. ఆడ ₹1 ఇస్తలేడు. నేను చెప్తున్నా రేపు నేను పార్లమెంట్ సభ్యుడు గెలవాలి, దేశంలో ఇండియా కూడా రావాలి, మన పెన్షన్ 4000 అమలు చేపిస్తాను, 4000 చేపిస్తా అని చెప్పంటున్నాను. దయచేసి ఆలోచించాడంటూ నేను రైతాంగమే మనందరూ కాపుదాల పొలం. నేను కాపునే, నాకెంతుంది వ్యవసాయం ఉన్నది. ఇవాళ ఏదైతుందో రైతాంగాన్ని వ్యవసాయ ఉత్పత్తులు గిట్టుబడి లభించద్దా? किसान की आमदनी 2 गुना करूंगा. किसान की आमदनी 2 गुना అంటే రైతాంగానికి వ్యవసాయ ఆదాయం రెట్టింపు చేస్తాడు. వ్యవసాయం రెట్టింపు కాదు నాయన, పెట్టుబడి రెట్టింపైంది. పెట్టుబడి రెట్టింపైంది అంటూ నేను 2004లో ₹350 క్వింటల్ పసుపు కాంగ్రెస్ దిగిపోయినాడు. 2014 ఎంత అయింది? 1350. 1350 అంటే 3 అంతలైంది. 2014లో అధికారికి బీజేపీ 1950 ఎంత ఉంది? 2200. కనీసం రెట్టింపు కాదు. లెక్క ప్రకారం 3000 కావాలి. వరి ధాన్యం ఏదైతుందో క్వింటల్కు 3000 అయితేనే కానీ గిట్టుబాటు కాదని చెప్పంటున్నాను. నిజమా? నేను చెప్తున్నా మీ అందరి దయతో పార్లమెంట్ ఎంపీ కావాలి. ఇండియా కూటమి అధికారానికి వస్తే రాహుల్ గాంధీ గారితో ఒప్పించి 3000 ఇప్పిస్తా. లేని పక్షంలో నా పార్లమెంట్లో నా గడమెత్తి రైతాంగానికి అండగా నిలబడి వ్యవసాయ ఆధారమైన రైతాంగానికి అండగా ఉండే విధంగా వరి ధాన్యాన్ని 3000 రూపాయలు క్వింటల్ ఇప్పించే బాధ్యత నాది 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 అని చెప్పండి. భారత కాంగ్రెస్ కమిటీ సోనియా గాంధీ గారు, ఖర్గే గారు రేపు జరగబోయే లోక్సభ ఎన్నికల్లో మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పెద్దలు జీవన్ రెడ్డి గారిని మన మధ్యకు పంపించిన తర్వాత వారికి సహకరిస్తూ మన ప్రియతమ నాయకుడు, మన శాసనసభ్యులు డాక్టర్ భూపతి రెడ్డి గారు, అదేవిధంగా మీ అందరికీ చిరపరిచితుడు, మనవాడు, మన పక్క గ్రామమైనటువంటి భీంనగర్లో పుట్టినటువంటి బిడ్డ మహేష్ కుమార్ గౌడ్ గారు ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి జిల్లా కాంగ్రెస్ నాయకులు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రవి గారు, నేను ఎక్కువ సమయం తీసుకోకుండా పెద్దలు జీవన్ రెడ్డి గారు అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా, ఒక వ్యవసాయదారుడిగా, మనవాడిగా, మన కష్ట సుఖాలు తెలిసిన వాడిగా మన మధ్యకి ఈరోజు వచ్చిన సందర్భాన ఒక్కసారి సిరికొండ ప్రజలందరూ, సిరికొండ మండల వాసులు, కాంగ్రెస్ కార్యకర్తలు, రైతులు, రైతు కూలీలు, నా అక్కా చెల్లెళ్ళు, బీడీ కార్మికులు, యువకులు, నిరుద్యోగులు గట్టిగా చప్పట్లతో స్వాగతం తెలియజేయవలసిందిగా కోరుతా ఉన్నా.